మంచిర్యాల జిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. లక్సెట్టిపేటలోని పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాలు, వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 46 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. వాహనాలకు సంబంధించి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇతర ధృవపత్రాలను అధికారులు పరిశీలించారు. యూత్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సిఐ సూచించారు. అనేది ప్రజల యొక్క భద్రత కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది కూడా చేసుకోకుండా ఏదైనా బైక్స్ ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా ఏది ఉన్నా ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలా. ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజా కావచ్చు, ఇంకో ఐటమ్ కావచ్చు లేదా అన్ఆథరైజ్డ్ గోల్డ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏది ఉన్నా కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఇంటికి వస్తారు, తనిఖీలు చేయడం జరుగుతుంది. అది ఏ టైం అయినా కానీ, రాత్రి కానీ, పగలు కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు ఉంటాయి. ఏసీపీ గారి పర్మిషన్ తీసుకొని ఈ ఇల్లులన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఐటమ్స్ గాంజా కావచ్చు, ఇల్లీగల్ లిక్కర్ కావచ్చు, ప్రాపర్ డాక్యుమెంట్ బైక్స్ అండ్ వెహికల్స్ కావచ్చు ఏది కూడా పెట్టుకోవద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా కూర్చుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏరియాను మేము చెక్ చేయడం జరిగింది. దేని గురించి అంటే ప్రమాదకర వస్తువులు కావచ్చు, లేకుంటే నిషేధించబడిన వస్తువులు కావచ్చు, లేకుంటే కొత్త వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అంతా చెక్ చేసి మీ ఏరియాను మేము ఉన్నాము అని చెప్పేసి మీకు భరోసా కల్పించడానికి, మీకు రక్షణ కల్పించడానికి మీ ఏరియానంతా కూడా క్లియర్గా చెక్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకేమైనా నిషేధించబడ్డ వస్తువులు అంటే గంజాయి కావచ్చు, లేకుంటే పేలుడు పదార్థాలు కావచ్చు, అలాంటి అన్నీ కూడా తీసేయడం వల్ల ప్రజలకి రక్షణ కల్పించడం, మేమే మీ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, మీ వెనకాల వెహికల్స్ అన్నీ ఉన్నాయి. చాలా వెహికల్స్కి ఇప్పటికీ నెంబర్ ప్లేట్స్ లేవు. ఎందుకు లేవు నెంబర్ ప్లేట్స్? ఎందుకు పెట్టుకోవట్లేదు? పోలీసు వాళ్ళు వచ్చి ప్రతిసారి నెంబర్ ప్లేట్ పెట్టుకోమని చెప్పాలా? అది మీ బాధ్యత, చట్టాలని గౌరవించడం మీ బాధ్యత కాబట్టి మీరు పెట్టుకోవాలి. మన రీసెంట్ ఇన్సిడెంట్ మనకు తెలుసు, కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగి వాళ్ళు బంగారం అంతా ఎత్తుకెళ్ళి తెలుసుగా మీ అందరికీ, పేపర్లో సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు. వాళ్ళు వాడిన నెంబర్ ప్లేట్లు ఆ వెహికల్స్కి అన్ని ఫేక్ నెంబర్ ప్లేట్స్ వాడిండ్రు. దానివల్ల ఏమైంది, ఆ కేసులో పట్టుకోవడం పోలీసులకు ఎంత కష్టంగా ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్స్ సీసీ కెమెరాలు చూసి నెంబర్ ప్లేట్స్ గుర్తించి అడ్రస్ తీసే వరకు ఆ నెంబర్ ప్లేట్స్ సంబంధించిన అడ్రస్ ఆ బైక్ కాదు, అది ఎక్కడో కారు నెంబర్ ఏదో ఉంది. దానివల్ల ప్రజలకే నష్టం, ఆ ప్రాపర్టీ పోయింది, దొరకడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీరు వ్యక్తిగతంగా మీకు ఉండాలి. అది నేను చట్టాలని గౌరవించాలి, చట్టాలని పాటించాలనేది. అది లేకుండా ఇప్పటికి కూడా ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని వెహికల్ చెకింగ్ చేసినా కూడా నెంబర్ ప్లేట్స్ ఇప్పటికీ లేవు. హెల్మెట్స్ పెట్టుకోరు. 60,000 ప్రోగ్రామ్ 1 మంత్ చేసినాం, అయినప్పటికీ మన రీసెంట్గా ఇక్కడ డివైడర్ గుద్ది ఇక్కడ బతుకుని ఒక వ్యక్తి చనిపోయాడు. అవునా? హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా.